అందరికీ నమస్తే అండి. వైసీపీ ఒక కొత్త డ్రామాను మొదలుపెట్టిందండి. ఇప్పుడు అర్జెంట్‌గా అంబటి రాంబాబుని కాపు నేత చేసేసారు ఏకంగా. ఇప్పుడు అంబటి రాంబాబు అంటే కాపు నేత మాట. కాపు నేత అంబటి రాంబాబుపై హత్యాయత్నం. ఏపీలో కొత్త విష సంస్కృతికి టీడీపీ గూండాల బీజం. కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు గారిపై టీడీపీ ఎమ్మెల్యే డైరెక్షన్‌లో పోలీసుల సమక్షంలో హత్యాయత్నం. ఈ దాడికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వేసిన పోస్ట్. మీరు కడుపుకి అన్నం తింటున్నారా, అంబటి రాంబాబు అశుద్ధమైన తింటున్నారా? నాకు అర్థం కావట్లా. ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గతంలో ఏకకాలంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన, పట్టాభి ఇంటి పైన, అలాగే విశాఖపట్నం పార్టీ ఆఫీస్ మీద కూడా చేసినట్టున్నారు అప్పుడు అదే సందర్భంలో. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మా కార్యకర్తలకి బీపీలు వచ్చినాయండి, మండదాకా అని చెప్పేసి డైలాగ్ కొట్టాడు, గుర్తుందా? ఇవాళ కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరండి? ఉంటారు కదా. మీరు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో సంబోధించి పచ్చి బూతులు తిట్టేస్తా ఉంటే సిగ్గనిపించట్లేదా? ఏదో నిరసన కార్యక్రమం తెలియజేయడానికి వెళ్ళారు ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టినప్పుడు ఆ తోపులాటలోని ఆటలోని ఇట్లోని ఒకటో రెండో పూల కుండీలు కారద్దాలకు ఇద్దరు పగిలిన మాట వాస్తవమే, కాదనట్లేదు దాన్ని. దానికే హత్యాయత్నం. అంబటరాంబాబు అక్కడే ఉన్నాడు కదా. ఒకటో రెండో చెప్పులు వేసారు అంతే. చెప్పులతో ఏమి చచ్చిపోరు మనుషులు. ఆ మాత్రానికే హత్యాయత్నం వేస్తారండి. ఇది ఎక్కడ విచిత్రం నాకు అర్థం కావట్లా. మీరు చేస్తేనేమో మీ కార్యకర్తలు బీపీలు ఉంటాయా? ఎదుటోడు చేస్తేనేమో హత్యాయత్నమా? సిగ్గనిపించట్లా అసలు. పైగా కులం తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టారండి? అంబటి రాంబాబు చేసే గలీజీ పనులకి కులాన్ని తీసుకొచ్చి ముందు ఎందుకు పెట్టారండి? మేము గతంలో ఎప్పుడు అనలేదే కులాన్ని తీసుకొచ్చి. ఇవాళ కులం ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు అంబటి రాంబాబు రాసలీలలో అని వచ్చింది, ఆడియో రిలీజ్ అయింది, విన్నాం కదా. ఒకటో రెండు ఆడియో రిలీజ్ అయినాయి. కాపు నేత అంబటి రాంబాబు రాసలీల అని చెప్పేసి అన్నామా? లేదు. తప్పు చేస్తే తప్పు చేసినట్టుగానే చూడాలి. అంబటి రాంబాబు నోటితోలు కొలిది ఎక్కువగా మాట్లాడాడు. నన్ను ఎవడు ఏమీ చేయలేలే, నేను పెద్ద తోపు తురుము, మా కార్యకర్తలు ఉన్నారు చూసుకుంటారు, మా కుక్క కూడా భయపడదు, రెడ్ బుక్కి అన్నాడు. ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు అక్కడికి వెళ్ళారు. క్షమాపణ చెప్పాయా, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టావా, బూతులు తిట్టడం తప్పని చెప్పేసి అని వెళ్తే వాళ్ళ మీద కూడా దాడికి ప్రయత్నించాడు అక్కడ. ఆ దాడికి ప్రయత్నించినప్పుడు ఆ పరస్పర మాటలు తిట్టుకోవడం ఏదైతే ఉంటుందో అందులో భాగంగా వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు. అంబటి రాంబాబు ఇంటికాడే కాబట్టి అక్కడ ఒకటో రెండో పూల కుండీలు పగిలినాయి, అలాగే రెండు గారద్దలకు పగిలినాయి. దానికే హత్యాయత్నం. అంబటి రాంబాబుని ఎవరు ముట్టుకోలేదే. సిగ్గనిపించట్లా. ఇంక సాక్షితో పాటు ఎన్టీవీ ఇంకా బాధపడిపోతుంది. ఎన్టీవీ అయితే మామూలుగా బాధపడపట్ల. అంబటి రాంబాబు మాట్లాడిన భాష, తిట్టిన తిట్లు వదిలేశారు. మీరు ఇప్పుడు సమర్థించడానికి అంబటి రాంబాబుని, రేపు నుంచి వైసీపీ నాయకులు అందరినీ కూడా మేము లకారాలతో సంబోధిస్తాం, జగన్మోహన్ రెడ్డితో సహా. ఎవడో ఖండించకూడదు, మరి గుర్తుపెట్టుకోండి బాగా. సిగ్గు సెరవు లేకుండా మనకి సమర్థించడాలో ఇంకేం వేసుకొచ్చారు ఇక్కడ. చాలామంది మాట్లాడారు. ఇగో గుంటూరులో రెడ్ బుక్ రాజ్యాంగం అండతో అంబటి రాంబాబు ఇందాక కూడా మాట్లాడాడు. నేను రెడ్ బుక్కి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పేసి అని. ఇక్కడేమో మీరు మాట్లాడితే గుంటూరులో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి పదే పదే ఎత్తంటే అంబటి రాంబాబుని అవమానించినట్టు కదా. ఆడు వికన్ భయంతో గోడ దూకి పారిపోతున్నాడు అంబటి రాంబాబు. ఆ విజువల్స్లో మేము చూసామన్నమాట. ఇటు పక్కన తెలుగుదేశం కార్యకర్తలు లోపలికి వెళ్తా ఉంటే అటు పక్కన గోడ దూకి పారిపోతున్నాడు. పెద్ద పెద్ద సవాళ్ళు విసిరేసో, మిసాలు తిప్పేసో. అందుకే చెప్పేది భాష. మన నోరు మన అదుపులో ఉంటే మనల్ని ఎవడు ఏమీ చేయలేడు. ఎంతమంది విమర్శించట్లేదు. ఇప్పుడు బస్సు వస్తున్నా ఇందా బస్ మీట్ పెట్టి తత్త మమ్మమ్మ అన్నాడు. ఏట్రా అంటే ఆ బూతులు మాట్లాడతాడు ఎవడన్నాను. బూతులు మాట్లాడితే ఇలా దాడి మీకు వెళ్ళిపోతారా? నీకు వయసు వచ్చింది కానీ నీకు బుద్ధి జ్ఞానం లేదు. గతంలో మీరు చేసినప్పుడు ఏమైపోయింది? మీరు చేస్తే ఒప్పు, ఎదురుడు చేస్తే తప్పు. ఆ రోజు ఇంకా జగన్మోహన్ రెడ్డిని కూడా అలా బోసు డీకే అని చెప్పేసి అని సజ్జల రామకృష్ణారెడ్డిని బోసు డీకే అన్నాడు పట్టాభి గారు. లేదు నన్నే బోసు డీకే అన్నాడు అని చెప్పేసి బహిరంగ సభలో నన్ను లంజా కొడక అన్నారని చెప్పేసి దాడి తీపిచ్చాడు అంతే. అదే సభలో చెప్పుకోవచ్చు బీపీలు రావా అని చెప్పేసి అని. మరి వాళ్ళ డైరెక్ట్గా మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లకారాలతో సంబోధిస్తూ అంత నీచంగా మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి బీపీలు రావండి అంటే బీపీలు మీకేనా, ఇంకెవరికి ఉండవా? ఏం దిక్మాలతనం అండి ఇది. తిట్టే బూతులన్నీ తిట్టాలా, మళ్ళీ అక్కడికి వచ్చి డ్రామాలు ఆడాలా, అన్నీ అయిపోతే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేయాలి.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నకారాలతో ఆ, సంబోధించాడు, విపరీతంగా తిట్టాడు, పచ్చి బూతులు మాట్లాడాడు. మరి రాయొచ్చు కదా అప్పుడు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టిన కాపు నేత అంబటి రాంబాబు బాగుంటుందా? చెప్పు తీసి కొట్టేస్తారు కాపులు అందరూ కలిసి. ఆ యాదవని తీసుకొచ్చి మళ్ళీ మాలో ఎందుకు కలుపుతున్నారు? మమ్మల్ని ఎందుకు ముందు పెడుతున్నారు? కులం ఎందుకు వచ్చింది? వ్యక్తిని వ్యక్తిలాగా చూడండి. ఆడి వల్ల మా కులానికి ఊడింది ఏమీ లేదు, పొడిచింది ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళే చెప్పులు తెచ్చి కొడతారు. ఇంకెప్పుడు కూడా అంబటి రాంబాబు ముందు కులాన్ని తీసుకొచ్చి పెట్టేసి ఆ కులానికి ఏదో పెద్దలాగా చిత్రీకరించేసి ఇక్కడ కులాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయమాకండి. ఆ? వీలైతే అంబటి రాంబాబు గడ్డి అట్టండి, ఒరే పప్ప ఎప్పుడైనా మూసుకొని కూర్చో, నోటికి వచ్చింది వాగమాక, వాగితే ఇలాగే చెక్కేస్తానని చెప్పి చెప్పే ప్రయత్నం చేయండి తప్పితే ఇక్కడికి వచ్చి పిచ్చ పిచ్చ డ్రామాలు ఆడమాకండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.